6 నెలల్లోపే 50 కోట్ల మేర అభివృద్ధి నిధులు తెచ్చి 40,000 కోట్ల గుళ్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం సాధించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని కూటమి నాయకులు అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి నాయకులు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 5 ఏళ్లు ఇసుక, బుసక, మట్టి, బ్లాక్ శాండ్ దోచుకుని కోట్లు దిగమింగిన వైసీపీ నాయకులకు తమ ఎమ్మెల్యేను విమర్శించే అర్హత లేదన్నారు. పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం గుళ్లలమోద క్షిపణి కేంద్రాన్ని సాధించారు. దానివల్ల ఈ మ్యూజియం కృష్ణా జిల్లాకి తలమానికం కాబోతూ ఉంది. అలాగే నిన్న మాజీ సభ్యులు మాట్లాడుతూ మరి అవినీతిని ఆయన మీద మరకేయాలని చూస్తున్నారు. కానీ అవినీతి మరక దీనికే కాదు, మండలి వారి కుటుంబానికే అవినీతికి దూరంగా అరాజకాన్ని అభివృద్ధి ఆకాంక్షపరులు గౌరవనీయులు అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు గత ఎన్నికల్లో గెలిచి కనీసం 6 నెలలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు విమర్శలు చేయడం అనేది ఎంతమాత్రం సమంజసం కాదు. కూటమి పార్టీ తరఫున తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతిపక్ష పార్టీ నాయకులు మా యొక్క నాయకుడు శాసనసభ్యులైన మండలి బుద్ధప్రసాద్ గారిపై చేసినటువంటి అభియోగాన్ని